త్రిషా ఆకాశంలో నక్షత్రం నేలపై నడుస్తున్నట్టుంటుంది. పున్నమి వెన్నెల వెండి తెరపై సందడి చేస్తున్నట్టుంటుంది. చందమామ లాంటి మొహం, అందంగా గుండ్రంగా ఉండే కళ్ళు, చలాకీ చూపులు, చిరుజల్లు లాంటి చిరునవ్వులు, ఇవన్నీ కలిస్తే అందం అభినయం కలిసిన కుందనపు బొమ్మ త్రిష. త్రిషా 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 అసలు సిసలు తళుకులున్న దీపమా దీపమా త్రిషా ఋషుల ఉసురు తగులుతున్న రూపమా రూపమా సరసపు సరసులోన విరిసిన సరోజమా ప్రియా అచట ఇచట నాటుకున్న బాణమా బాణమా ప్రియా కచట తపన రేపుతున్న బంధమా బంధమా సొగసును నిద్ర రేపి ముద్రలిడు సముద్రమా త్రిషా బలిదానమాయ విడియమే తనువు కామధేనువై తమకు పాలు పంచగా మనసు సామగానమై మరల మరల కోరగా ముడిపడి గ్లామర్కి నటన కలిపితే త్రిష అవుతుంది. తన నటనతో కోట్లాది అభిమానుల మనసు దోచిన త్రిషకి కథానాయికగా అగ్రస్థానం అంత ఈజీగా రాలేదు. వర్క్ మీద డెడికేషన్, నటన మీద ప్యాషన్ త్రిషాని అందలం ఎక్కించాయి, స్టార్ హీరోయిన్గా నిలిపాయి. ఈ రోజు కాకపోయినా రేపైనా అతనికి నిజం తెలుస్తుంది. అప్పుడు నువ్వెవరో అతనెవరో. I'm sorry, Vicky. I'm really sorry. నేను చాలా తప్పు చేశాను వెంకీ. నీలాంటి మంచి మనిషితో ఆడుకుని పెద్ద పాపం చేశాను. రోజు నరకం అనుభవిస్తున్నాను. I'm sorry, Vicky. I'm sorry. పూజ ప్లీజ్, పూజ పూజ ప్లీజ్. తప్పు మీదే అని ఎందుకు అనుకుంటున్నారు? ఇందులో నా తప్పు కూడా ఉంది. త్రిషను చూసే చూపు తప్పించుకోవడం అంత ఈజీ కాదు. తెలుగు, తమిళ, కన్నడ వంటి సౌత్ లాంగ్వేజెస్లోనే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న త్రిష 17 సంవత్సరాలుగా సిల్వర్ స్క్రీన్పై మెరుస్తూ దూసుకుపోతూనే ఉంది. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం, వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం, చిలుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం, తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ, సాక్షిగా తెలపని నూరాకే సొంతం ఈ
వింటున్నా ఈ తొలకరిలో తళతళ నాట్యం నీదేనా మతి చెడే దాహమై అనుసరించి వస్తున్నా సరిపిడుగుల సడివిని జడిసిన బిడియము తడబడి నిన్ను విడగా 16 సంవత్సరాలకే సిల్వర్ స్క్రీన్పై మెరిసింది త్రిష. 1999లో మిస్ మద్రాస్గా సెలెక్ట్ అయిన తర్వాత మోడలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి అటు నుంచి మూవీస్లోకి ఎంటర్ అయింది. త్రిష మొదటి మూవీ 1999లో విడుదలైన జోడీ సినిమాలో ఓ సపోర్టింగ్ క్యారెక్టర్లో నటించింది. వాన్లో తడవని వాళ్ళు లవ్ లో పడని వాళ్ళు లోకంలో ఉండరే. నువ్వు తప్పించుకోగలవా? లవ్ చేస్తున్నానని ఎవరితోనో తిరగడం ఎప్పుడు మొదలెట్టిందో ఆ రోజే నాకు సంబంధించినంత వరకు ఇది చచ్చిందంతో సమానం. ప్రేమలో మమ్మల్ని మీరు ఒకటి కానివ్వకున్నా చావులో మేము ఒకటి అవుతున్నామని మన మొహాన ఉమ్మేసినట్టు రాసి పెట్టి చచ్చిందే. ఇది మమ్మల్ని ఇంత అవమానం చేసింది కనుక దీనికి మాకు ఏ సంబంధము లేదు. ఇదిగోని స్టేట్మెంట్. ఇది అనాథ శవం. రావే, లేచిరా, మర్యాదగా రా. నువ్వు రాకపోయావా నిన్ను చంపి నేను చస్తాను. రా. ఏ నువ్వు ఈ కంపెనీలో చేరి ఎన్ని రోజులైంది? నెల దాటింది. నెల దాటిందా? నెమ్మళ్ళకేస్తే నెల, కంగారుకేస్తే కల, వయసుకు వేస్తే వల, తలుపులు వేస్తే తడతల. డన్ ఫటాఫట్. డౌటే లేదు, లవ్ బిడ్డ పుట్టి తీరాల్సిందే. లవ్ బిడ్డ? అవును, లవ్ బిడ్డే నాకు పుట్టింది, నీకు పుట్టలేదా? ధనాధన్ ఫటాఫట్. నీకు బిడ్డ పుడితే నాకు పుట్టినట్టే కదా. త్రిష కెరియర్లో హీరోయిన్గా విడుదలైన మొదటి సినిమా 2002 సంవత్సరంలో తమిళంలో విడుదలైన మౌనం పెసియాదే. ఈ సినిమా హిట్ కావడంతో వరుసగా తమిళంలో సినిమాలు చేస్తూ తమిళంలో త్రిష చేసిన ఎన్నాకు 20 ఇన్నాకు 18 తెలుగులో విడుదలైంది. ఈ సినిమా తెలుగులో అంత హిట్ కాకపోయినా త్రిషకు మంచి పేరు రావడమే కాదు, వర్షం లాంటి సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం దక్కింది. హే లంగా పోని నెటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కాని నిన్నలా కన్నలా తుళ్ళకే అమ్మాడి చిందులే ఆపగా ముళ్ళవేయని చక్కగా పెళ్ళైపోయి అల్లరి అల్లి జంటలో చెల్లైపోయి లంగా పోని నెటితో రద్దయిపోని సింగారాన్ని చీరతో సిద్ధం కాని ఎందుకలా మోయడం కళ్ళెదురే ఉంది కదా ఇంత సహాయం పుస్తే కట్టి పుచ్చుకో కన్యాధనం సిస్తే కట్టి తీర్చుకో తీయని రుణం లంగా మోని నెటితో రద్దయిపోని అరే సింగారాన్ని చీరతో సిద్ధంగానే
త్రిష మాతృభాష తమిళం అయినా హిందీ, ఫ్రెంచ్, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలదు త్రిష. త్రిష తల్లి ఉమాకృష్ణన్ గారికి కూడా తమిళ సినిమాల్లో చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ త్రిష కెరియర్ కోసం ఆమె అవన్నీ వదిలిపెట్టి త్రిషతో షూటింగ్స్లో ఉంటారు. అందుకే త్రిష తన స్ట్రెంగ్త్, తన ఫ్రెండ్ అన్నీ తన తల్లే అంటారు. చూపు చాలు ఓ మన్మధుడా, ఆగనంది నా గుండెగడా, తెలుసుకో సుందరా, నా మనసులో తొందరా. మాట చాలు ఓ మాళవిక, ఆగలేదు నా ప్రాణమిక, తెలుసులే అందమా, నీ మనసులో సరిగమా. కలుపుకోవ నన్ను నీలో యుగ యుగాల కౌగిలిగా, కలిసిపో మరింత నాలో నువ్వు నేనుగా. చూపు చాలు ఓ మన్మధుడా, ఆగనంది నా గుండెగడా, తెలుసుకో సుందరా, నా మనసులో తొందరా. ఏరి కోరి నీ ఎదపైన వాలిపోనిది వయసేనా, తేనె తీపి పెదవి అంచుతో పేరు రాసుకోనా. నింగి జారి తళుకుల వాన, కమ్ముకుంటే కాదనగలనా, అందమైన అద్భుతాన్నిలా దరికి పిలుచుకోనా. పాడించు నన్ను, పాడించు నన్ను నీ హాయి నీడలో. తెలుసులే అందమా, నీ మనసులో సరిగమా. చూపు చాలు మొదటి సినిమా వర్షంతోనే తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్న త్రిష మెగాస్టార్ చిరంజీవి, లోకనాయకుడు కమల్ హాసన్, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, నందమూరి నరసింహం బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇలా 2 జనరేషన్ల హీరోలతో కలిసి నటించి సూపర్ హిట్స్ అందించిన రికార్డ్ త్రిషకే సొంతం. దాని కొంచెం నీ కోఆపరేషన్ కావాలి. యాంగిల్ కొత్తగా ఉంది, కొంచెం డిస్కస్ చేయాలి. నేను రెడీ. నేను దిగొచ్చాను, నువ్వు కూడా కొంచెం దిగొచ్చు కదా. నేను ఫోన్ చేసినప్పుడు న్యూయార్క్ వెళ్తున్నానని పెద్ద పోస్ట్ కొట్టావు. సుధీర్ గారు నీ పక్కన చూడలేక, ఆయన ముందుగా ఫోన్ చేసి నువ్వే కదా. న్యూయార్క్ వెళ్ళానే, మంచి జాబ్, చాలా బిగ్ ఫర్మ్, గుడ్ శాలరీ, గుడ్ కట్స్. అందుకే మా బాస్ గారిని కూడా కుక్క పిల్ల కూర్చోబెట్టాను. బట్ ఇన్ని చేసిన ఎందుకు నాకు అవి తృప్తిని ఇవ్వలేకపోయాయి. అందుకే అవన్నీ వదులుకొని నీకోసం వచ్చేసాను. దానికోసమే నీకెళ్ళి నాకే 10% ఎక్కువ మార్కులు ఇవ్వాలి. ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేసేస్తావు మిక్కి. నేను దుర్మార్గునే, మంచోని కాదు. నాతో మాట్లాడొద్దు, నెగ్గలేవు. చెప్పారు కదా నువ్వు నాతో నెగ్గలేవని.
త్రిష ఏ సినిమాలో నటించినా తన క్యారెక్టర్కి 100% మార్కులు పడతాయి. అందుకే త్రిష ఏ భాషలో ఏ క్యారెక్టర్ చేసినా ఆమె క్యారెక్టర్కి ఓ స్పెషాలిటీ ఉంటుంది. అసలు త్రిష క్యారెక్టర్లో నటించడం కాదు, జీవిస్తుంది. అయ్యో సామాను కింద పడిపోయింది, మేము పెట్టుకొచ్చేస్తాం, మీరు వెళ్ళండి. సరే సరే, ఆలస్యం చేయమాకండి, తొందరగా వచ్చేయండి. ఏమయ్యా పెద్ద మనిషి, రా వచ్చి సాయం చెయ్యి. ఎవరైనా మా చెల్లి చెయ్యి పట్టుకుంటే కానీ సాయం చేయవా? రా. చెయ్యి. ఎక్కు. అలా చూస్తున్నావేంటి? బండి ఎక్కు. రాత్రి మా చెల్లి మీద అగాయిత్యం చేసిన వాళ్ళు మళ్ళీ రారని నమ్మకం ఏంటి? ఇదిగో మమ్మల్ని ఊరు పొరిమేరల దాకా దాటించు. బండి ఎక్కు. వీళ్ళేం మాట్లాడుకోవట్లేదేంటి? ఓయ్ నేను నిద్రపోతున్నాను, మీరు కొంచెం మెల్లిగా మాట్లాడుకోండి, అర్థమైందా? ఆకాశం నీలంగా ఉంది కదా. నా చిన్నప్పటి నుంచి ఆకాశం నీలంగానే ఉంది. తర్వాత బాగా మబ్బులు పట్టాయి, వర్షం వచ్చేలా ఉంది కదూ. మబ్బులా? నువ్వు పాట పాడితే మబ్బులు వర్షం దానంతట అయ్యే వస్తాయే. తర్వాత ఇక్కడి నుంచి చూస్తుంటే అక్కడ భూమి ఆకాశం రెండు కలిసినట్లేవు. ఆ భూమి ఆకాశం కలిసినట్టుంటే కానీ ఎప్పటికీ కలవు. ముందు మీరెలా కలవాలో ఆలోచించండి. ఈ లోపు నేను స్నానం చేసి వస్తా. చేసి వారం రోజులైంది. ఆ పావురం జత కోసం వెతుకుతున్నట్లేదు. కట్టా మీటా సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన త్రిష అక్కడ అంతగా సక్సెస్ కాలేకపోయింది. తిరిగి సౌత్ ఇండస్ట్రీపైనే కాన్సన్ట్రేషన్ పెట్టింది. తాను ఇండస్ట్రీలోకి వచ్చి 17 సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటికీ విభిన్నమైన పాత్రలతో అలరిస్తూనే ఉంది. సౌందర్య సౌందర్య చిరునవ్వుకు రూపం సౌందర్య, కలలో నిజమల్లే కలిసావే సౌందర్య. సౌందర్య సౌందర్య చిరునవ్వుకు రూపం సౌందర్య, కలలో నిజమల్లే కలిసావే సౌందర్య. సౌందర్య సౌందర్య నా పాటకు ప్రాణం సౌందర్య, గదలో ప్రియరాగం పలికావే సౌందర్య. తెలుగుదనం అంటే సౌందర్య, చిలిపితనం అంటే సౌందర్య. నిన్నలా చూస్తూ చూస్తూ ప్రేమలో దిగిపోయా. సాథియా సాథియా తూ మేరీ సాథియా, ఊహకే ఊపిరై నన్ను చేరగా రావా ప్రియా. సాథియా సాథియా తూ మేరీ సాథియా, ఊహకే ఊపిరై నన్ను చేరగా రావా ప్రియా. మల్లెలననా జాజులననా, ఓ చెలి నీ పెదవిపై మెరుపును. వెన్నెలననా వేకువననా, గుండెని కోస్తున్న ఆ తడుకును. మాటగా నిన్ను పోల్చగా సరిపోదులే ఏ పోలిక, కుంచెలే తల
తెలుగులో వరుస హిట్స్ ఇచ్చిన త్రిష దమ్ము సినిమా తర్వాత దాదాపుగా 3 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని లైన్ సినిమాలో నటించింది. తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న త్రిష తెలుగు ఇండస్ట్రీకి అప్పుడప్పుడు చుట్టంలా వచ్చి చూసి వెళ్తోంది. కెరియర్లో 50 సినిమాలు కంప్లీట్ చేసిన త్రిష ఇప్పటికీ కొత్తగానే ఉంది. త్రిష మరిన్ని తెలుగు సినిమాలతో తెలుగు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ త్రిషకి ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే ఫ్రమ్ ఐ డ్రీమ్. అందమంటే ఎవరిది నీది కాక 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 తెలివితేటలెవరిది నీది కాక 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 ఆవు పాల లాంటి నవ్వు ఆవగింజ లాంటి నడుము ఆయుధాల లాంటి కళ్ళు అద్భుతాల ఇల్లు ఒళ్ళు అంతరిక్ష వంటి సొగసు అంతకంటే గొప్ప మనసు కవితలెవరిది నీది కాక 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 అదర కొట్టుడెవరిది నీదే కాక అన్ని నడచి వచ్చి తేనె తోటి కాళ్ళు కడగవా తమను కొప్పులోన తురమమంటూ అడగడానికి పక్షులన్నీ ఎగిరి వచ్చి పల్లకీగా నిన్ను మోయవా వాటి చిట్టి రెక్కలన్నీ ధన్యమవ్వడానికి